శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024వ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి మీద కుజగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా ఇతర గ్రహాల సంబంధం లేకుండా కుజుడు వివిధ రాశుల్లో సంచరించినప్పుడు ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని పరిశీలిస్తూ, ఎస్పెషల్లీ వృశ్చిక రాశి వారికి కుజుడి యొక్క బలం తప్పనిసరిగా ఉండాలి. అంటే ఎక్కువ శాతం ఈ రాశిలో జన్మించిన వారు యూనిఫారం వేసుకున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంటు, దేశ రక్షణ, డ్రైవర్లు, మెకానిక్లు, వైద్యులు, రహస్యంగా వర్క్ చేస్తున్నటువంటి గూఢచారులు, వీళ్ళందరూ కూడా ఈ వృశ్చిక రాశి యొక్క ఏదో విధంగా సంబంధం ఉన్నవాళ్ళే. ఈ విధంగా మరి వాళ్ళు దేశ రక్షణకు సంబంధించినటువంటి వృత్తిలో ఉంటారు. అత్యంత చలిలో కూడా, అంటే బార్డర్స్లో పనిచేసే వాళ్ళు కూడా ఈ వృశ్చిక రాశి యొక్క బలం లేనిదే వాళ్ళు అంత కష్టపడి బార్డర్స్లో చలికాలం పనిచేయడం అన్నది కష్టసాధ్యం అవుతుంటుంది. అటువంటి ఓర్పు రావాలన్నా, ఒక ధైర్యం రావాలన్నా ఖచ్చితంగా జాతకంలో కుజుడు బలం ఉంటేనే అటువంటి ధైర్యం జాతకులకి రావడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఈ రాశి వారికి కుజుడు ఎంత బలంగా ఉంటే వాళ్ళ జీవితంలో అత్యున్నత స్థాయికి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో లేదా మెడికల్ డిపార్ట్మెంట్లో అనుకుందాం, ఒక హోంగార్డ్ దగ్గర నుంచి ఐజీ వరకు కూడా కుజుడు దశమ స్థానం మీదో లగ్నం మీదో తన ప్రభావాన్ని చూపినప్పుడు ఈ పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్తూ ఉంటారు. అయితే వాడు ఏ స్థాయిలో ఉంటాడో, ఇన్స్పెక్టరా, సర్కిల్ ఇన్స్పెక్టరా, ఐజీయా, డిఎస్పీయా, ఏఎస్పీ అన్నది జాతకంలో ఉన్నటువంటి ధనయోగాలను బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. మంచి ధనయోగం ఉంటే వాడు 100% మంచి అధికారిగా వెళ్తాడు. మరి కుజుడు ఎంత బలంగా ఉన్నా ధనయోగం లేనప్పుడు అదే చిన్న స్థాయి ఉద్యోగంలో కానిస్టేబుల్, ఎస్ఐ స్థాయిలో ఉంటూ ఉంటాడు. అయితే మంచి నేమ్ సంపాదిస్తాడు, ధైర్యవంతుడైన మెడల్స్ కొట్టుకుంటాడు, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అవుతూ ఉంటాడు, కానీ వేతనంగా రాలేకపోతుంటుంది. సో ఏదైనా కుజుడు బలం తప్పనిసరిగా ఉంటే స్థిరాస్తి సంబంధించిన వ్యాపారంలో ఒక సాధారణ కార్మికుడిగా జీవితం ప్రారంభించే వాళ్ళు అనేక రకాల భవనాలు నిర్మించి కోటీశ్వరులుగా అతి తొందరగా మారిన వాళ్ళు కూడా ఈ కుజగ్రహ అనుగ్రహంతో ఉన్నవాళ్ళు అనేక మంది మీకు కనబడుతూ ఉంటారు. జీవితంలో తొందరగా ఇంప్రూవ్మెంటు, డెవలప్మెంట్ అయ్యారంటే అది కేవలం కుజుడిచ్చిన అనుగ్రహం మాత్రమే తప్ప ఇంకొక గ్రహానికి అంత శక్తి లేదు. సో ఈ విధంగా మరి కుజుడి బలం ఈ రాశి వారికి సంవత్సర ప్రారంభం 2024 సంవత్సరంలో ధనస్థానంలో కుజుడు ఉండగా ప్రారంభమైంది. వాక్ స్థానం, కుటుంబ స్థానం కాబట్టి సో మిగతా రాశుల వారి యొక్క ఫలితం వేరు. ఈ వృశ్చిక రాశి వారికి కుజుడు ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాలని దాన్ని సరిదిద్దడం, దాన్ని బాగు చేయడం జరుగుతుంటుంది. కుటుంబ విషయాల్లో అనుకూలత, కుటుంబ సమస్యల నుంచి పరిష్కారం, కుటుంబ విషయాల్లో శ్రద్ధ తీసుకోవడం, అధిక సంపాదన కోసం ప్రయత్నం చేయడం, సంపాదించిన ధనాన్ని సద్వినియోగపరుచుకునే ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ కూడా ఈ సంవత్సర ప్రారంభంలో ఈ రాశి వారికి ఉంటుంది. కంపల్సరిగా మీ కుటుంబంలో ఒకరికి ధనాదాయం పెరగడం, కంపల్సరిగా మీ కుటుంబంలో ఒకరికి ధనాదాయం పెరగడం, కుటుంబ విషయాల్లో మీ పెద్దరికం నిలబెట్టుకోవడం, మీ మాటకి గౌరవం పెరగడం జరుగుతూ ఉంటుంది. సో ఎనీ డౌట్ ప్రారంభంలో మాత్రం చాలా అనుకూలంగా ఉంది. ఇక ఫిబ్రవరి 5వ స్థానంలో కుజుడు 3వ స్థానంలోకి సంచరిస్తూ ఉంటాడు. ఫిబ్రవరి 5 నుంచి మార్చి 15 వరకు కూడా. ఈ మధ్యకాలంలో మీకు 3వ స్థానంలో ఉచ్చలో ఉన్నటువంటి లగ్నాధిపతి 100% పోటీల్లో విజయం, నూతన ఉద్యోగ ప్రయత్నాలు, అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి తెలుసున్న సర్కిల్లో వివాహం రావడం, అలాగే మరి మీకు ప్రయాణాల్లో ఏదో ఒక లాభం కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. కానీ మిగతా గ్రహాలు మీకు ప్రతికూలంగా ఉన్నప్పుడు ప్రయాణాల్లో కొన్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. అంటే అష్టమం తృతీయ స్థానం కాబట్టి మరి తృతీయ స్థానంలో పాపగ్రహాలు సంచరించే సమయంలో జాతకుడు ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదన్నా కొంత ప్రమాదకరమైన వృత్తిలో ఉన్నవాళ్ళు ఏదైనా సెటిల్మెంట్లకో ఇంకొకటికో వెళ్ళినప్పుడు సింగిల్గా వెళ్ళడం కూడా అంత అనుకూలం కాదు. సో ఏదైనా వాహనాలు వేగంగా నడిపేవాళ్ళు కూడా ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే
అంత విజయం వస్తూ ఉంటుంది, అంత ప్రమాదము పొంచి ఉంటుంది. అందుకని జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 23వ తారీఖు మధ్యలో చతుర్థ స్థానం ఉన్నటువంటి కుజుడు స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించబడతాయి. రుణం ద్వారా అప్పు చేసి మీరు గృహ నిర్మాణం చేసుకోవడం కానీ, ఏదైనా స్థలాన్ని ఆస్తిని సేకరించడం కానీ జరిగే అవకాశం ఉంది. సో లేదా పాత గృహాన్ని అమ్మి కొత్త గృహాన్ని కూడా కొనే అవకాశం ఉంటుంది. సో ఏదైనా స్థిరాస్తికి సంబంధించిన విషయాల్లో శ్రద్ధ తీసుకుంటారు. మనకి మార్చి 15 టు ఏప్రిల్ 23వ తారీఖు మధ్యలో. ఏప్రిల్ 23 నుంచి జూన్ 1వ తారీఖు మధ్యలో పంచమ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ సంచారం వృత్తిలో మార్పులు వస్తాయి. మీ యొక్క కష్టానికి తగిన ఫలితం, మీ యొక్క నాలెడ్జ్కి తగిన గుర్తింపు, పిల్లల విషయంలో శుభవార్తలు వినడం, ఇవన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి. మీ కింద పనిచేస్తున్న వాళ్ళు లేదా మీ శిష్యులు, మీ అసిస్టెంట్స్, మీ సంతానం మీకు అనుకూలంగా ఉండి మీ యొక్క పనులకి వాళ్ళు పూర్తి సహకారం అందించడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా పంచమం అన్నది అదృష్టం కాబట్టి ఏదన్నా మరి మీకు కలిసి వచ్చే సమయం. జూన్ 1 నుంచి జూలై 12వ తారీఖు మధ్యలో 6వ స్థానంలో కుజగ్రహ సంచారం స్వక్షేత్రగతుడే సంచరిస్తుంటాడు. మరి ఈ రాశి వారికి కోర్టు సమస్యల నుంచి విముక్తి, రోగాలు శత్రువుల నుంచి విముక్తి. మీకు ఎంత పెద్ద శత్రువైనా, ఎంత ఎనిమి అయినా ఈ సమయంలో మీతో మిత్రత్వం చేయడం తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. ఏవైనా కోర్టు లావాదేవీలు, ఆస్తి వివాదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు ఉంటాయి. ఈ సమయంలో ఖచ్చితంగా అవి సాల్వ్ అవ్వడం జరుగుతాయి జూన్ 1 నుంచి జూలై 12వ తారీఖు లోపల. సో ఇది మీకు మరి చాలా సక్సెస్ఫుల్ సమయం. వృత్తిలో కూడా ప్రమోషన్ వస్తుంది, నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. గతంలో ఉద్యోగం కోల్పోయిన వాళ్ళు, ఏదో కారణం వల్ల సస్పెండ్ అయిన వాళ్ళు ఈ సమయంలో మరీ తిరిగి మళ్ళా మీ యొక్క వృత్తిలో తిరిగి జాయిన్ అవ్వడం జరిగే అవకాశాలు ఉన్నాయి. జూలై 12 తర్వాత కుజుడు సప్తమ స్థాన సంచారం. సో మరి ఏదైనా ఈ రాశి వారికి ఈ కుజుడు ఏ భావంలో ఉన్న మంచి ఫలితాలు ఇస్తాడు కాబట్టి, ముఖ్యంగా 6వ భావంలో, 3వ భావంలో ఇందాక చెప్పినట్టు మరి జూన్ 1 నుంచి జూలై 12 మధ్యలో ఎటువంటి సమస్యన పరిష్కారం అవుతుంది కాబట్టి ఆ సమయంలో మీరైనా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయొచ్చు, కొత్తగా రుణ ప్రయత్నాలు చేయొచ్చు. సో ఏదన్నా అదొక మంచి సమయం. మళ్ళీ తర్వాత మళ్ళీ మీకు అక్టోబర్ 20 తర్వాత కొన్ని అనుకూలమైన ఫలితాలు, ఉద్యోగంలో అభివృద్ధి, సంతాన విషయంలో గొప్ప ఫలితాలు ఇవ్వడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా కుజగ్రహ అనుగ్రహం కోసం కంపల్సరీగా వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఒకటి ఇంపార్టెంట్గా చేసుకోవాలి. అంటే మంగళవారం రోజు నియమంగా ఉండడం, మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో అభిషేకం చేయడం కానీ, ఇది వీలు కాని వారు హనుమాన్ ఆలయంలో హనుమానికి సింధూరంతో అభిషేకం కానీ, సింధూరంతో పూజ చేయడం వల్ల కంప్లీట్గా మీ యొక్క దోషాలు కానీ ఏమైనా ఉంటే తొలగిపోతాయి. సో ఏదన్నా ఈ రాశివారు కంపల్సరీగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధించడం అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ వీలుంటే మీరు మంచిగా ఇంకా మంచి ఫలితాలు కావాలనుకుంటే ఎర్ర చందనం, అంటే ఇప్పుడు సాధారణంగా దొరకదు కానీ స్ఫటిక కాకుండా ఎర్ర చందనం మాల ధరించగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. కనీసం ఒక ఎర్ర చందనంతో తయారు చేసినటువంటి ఒక చిన్న పోసైనా, చిన్న రౌండ్గా ఉన్నటువంటి ఒక బాల్ లాంటి లాకెట్ లాగన్నా ఎర్ర చందనాన్ని మీరు తిలకంగా ధరించిన, ఎర్ర చందనాన్ని మీరు మాలగా ధరించిన 100% ఎటువంటి అనారోగ్య సమస్య అయినా, కోర్టు సమస్య అయినా, వివాహానికి సంబంధించిన సమస్య అయినా తొలగిపోయే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం ఈ వార ఫలాలు కానీ, దిన ఫలాలు కానీ తెలుసుకున్నప్పుడు మరి వేగంగా సంచరించే గ్రహాలైనటువంటి శుక్ర, బుధ, కుజ, రవి, చంద్రగ్రహాల్ని తీసుకోవడం జరుగుతుంటుంది. అయినప్పుడు కూడా ఈ గ్రహాలు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల రోజులు సంచరిస్తుంటాయి. మరి రోజు ఫలితాలు చెప్పుకున్నప్పుడు, వార ఫలితాలు చెప్పుకున్నప్పుడు దేన్ని బేస్ చేసుకోవడం జరుగుతుందంటే చంద్రగమనాన్ని ఆధారంగా చేసుకోవడం అన్నది ఇంపార్టెంట్గా జరుగుతుంటుంది. సో మరి ఈ మనకు ఉన్నటువంటి నక్షత్రాల్లో 27 నక్షత్రాలని 3 విభాగాలుగా నిర్ణయించడం జరిగింది. ఒక్కొక్క భాగానికి 9 నక్షత్రాలు రావడం జరుగుతుంటుంది. అంటే ఉదాహరణకి ఏదన్నా ఒక జన్మ నక్షత్రంలో జన్మించారనుకుందాం, అంటే ఉదాహరణకి అశ్విని నక్షత్రంలో జన్మించారనుకుందాం, వాళ్ళకి ఆ నక్షత్రం నుంచి లెక్కెట్టుకుంటే 2, 4, 6, 8, 9 నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అంటే ఆ నక్షత్రాల మీద
అంటే జన్మతార ఒక విధంగా అది మిక్స్డ్గా ఉంటుంది, కానీ రెండో తార, నాలుగవ తార, ఆరవ తార, 8, 9 తారల మీద ఏ గ్రహం సంచరించినా కూడా ఆ నక్షత్ర జాతకుడికి అనుకూలమైన ఫలితాలు రావడం జరుగుతుంటుంది. అంటే ఉదాహరణకి అశ్విని, మఖ, మూల నక్షత్ర జాతకులకి ప్రస్తుతం శని శతభిష నక్షత్రం మీదకి మారడం వల్ల ఈ నక్షత్రాల వారికి శని సాధన తార మీద ప్రయాణం చేస్తూ ఉంటాడు. అందుకని వీళ్ళు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవడం, న్యాయస్థానంలో విజయం లభించడం ఇలాంటివి లభిస్తుంటాయి. అదే భరణి, పూర్వాషాఢ, అలాగే పుబ్బ నక్షత్రాల వారికి 5వ తారలో శని సంచరిస్తున్నాడు శతభిష అవటం వల్ల వాళ్ళకి 100% వ్యతిరేక ఫలితాలు రావడం, చేపట్టిన కార్యక్రమాలు ఫెయిల్ అవ్వడం జరుగుతుంటుంది. ఈ విధంగా తారాబలాన్ని కూడా బేస్ చేసుకొని ఈ వార ఫలితాలు మనం ఇంకా డెప్త్గా తెలుసుకోవడం వల్ల ఇంకా సూక్ష్మమైన ఫలితాలు రావడం జరుగుతుంటుంది. సో ఏదైనా జన్మజాతకంలో మనకి పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి, వాటి యొక్క దశల మీద మాత్రమే జీవితం ఎక్కువ 70% ఆధారపడి ఉంటుంది. దానికి సపోర్ట్ చేసే విధంగా గోచారం అన్నది ఒక 30% ఉంటుంది. కాబట్టి కొంతవరకు వాళ్ళ స్థితిని బట్టి కొన్ని కరెక్ట్ అవ్వచ్చు, కొన్ని జరగకపోవచ్చు. సో ఈ కారణం వల్ల ఏంటంటే వీటినే బేస్ చేసుకోకుండా జన్మజాతకంలో మంచి దశ జరుగుతున్నప్పుడు వాళ్ళకి మంచి గోచారం వస్తే ఆటోమేటిక్గా జాతకం బాగుంటుంది. అదే జన్మజాతకంలో ఏలినాటి శని, అష్టమ శని ఇలాంటివి జరుగుతున్నప్పుడు, అలాగే శని మహాదశ జరుగుతున్నప్పుడు గోచారరీత్యా కూడా ఏలినాటి శని గట్ట వచ్చినప్పుడు ఖచ్చితంగా జాతకుడు ఇబ్బంది పడుతుంటాడు. బట్ ఏదైనా వెరీ సూక్ష్మంగా నిలుచుకున్న వారికి ఈ తారాబలం ఇంపార్టెంటు. అలాగే చంద్రబలం, మనకు ఉన్నటువంటి జన్మరాశి నుండి చంద్రుడు ఏ రాశిలోకి మారుతున్నాడు, అదే 8వ రాశిలోకి వచ్చినప్పుడు చంద్రుడు ఇబ్బంది కలగడం, అనేక సూక్ష్మంగా ఈ జ్యోతిష్ శాస్త్రం సాగుతూ ఉంటుంది. ఇంకా డెప్త్గా తెలుసుకున్న వాళ్ళు మీకు సమీపంలో ఉన్నటువంటి ఒక నిజమైన జ్యోతిష్కుడిని సంప్రదించి మీ యొక్క ఇబ్బందుల్ని అలా వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. అంటే జాతకంలో ఉన్న ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. అది నిజాయితీగా క్రమశిక్షణతో నమ్మకంతో చేసుకుంటే 100% ఆ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.